సమంత ఈ పేరు వినగానే మనందరికీ మొట్టమొదట గుర్తొచ్చేది తన సినిమాలు, నాగ చైతన్య. అయితే నాగ చైతన్య పెళ్లి చేసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఇదే క్రమంలో ప్రేమ గురించి నిన్న వాళ్ళ వదిన గురించి ఒక పోస్ట్ పెట్టగా, ఇప్పుడు తన పెంపుడు కుక్క అయినటువంటి షాషా గురించి పెడుతూ, అది ఉండడం వల్ల నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఉందని, అది నాకు చాలా ప్రేమని పంచిపెడుతుందని, ఇది ఉంటే చాలు నాకు ఇంకా ఏమీ అక్కర్లేదంటూ చెప్పుకొచ్చింది. సెటాడిల్ హనీ బనీ తర్వాత ప్రజెంట్ తుంబాడ్కి సంబంధించి తాను ఆ తుంబాడ్ మూవీలో యాక్ట్ చేసిన హీరోతోని ఇంకో సినిమాలో అయితే చేయబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సెటాడిల్ హనీ బనీ ఒక యాక్షన్ ప్యాక్డ్ మూవీ, ఒక స్పై ఏజెంట్గా చేసింది సమంత. అయితే ఈ మధ్య కాలంలో తనకి 2024 మాత్రం చాలా కఠినమైన సంవత్సరం అని చెప్పొచ్చు. అటు మయోసైటిస్, ఇటు తనకి సంబంధించి హెల్త్ పరంగా ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కూడా తన హెల్త్ తన చేయి జారిపోవడం, అదే కాకుండా తన ఫ్యామిలీ అయినటువంటి తన నాన్నగారు రీసెంట్గా చనిపోవడం, ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతున్న క్రమంలో ఇప్పుడు మాత్రం తాను మూవీస్లో కొంచెం బిజీగా ఉంది. ఊ అంటావా మామతోని హిట్ ఇచ్చినప్పటికీ కూడా దాని తర్వాత 2-3 సంవత్సరాల వరకు సమంత బయట ఎక్కువగా కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ సినిమాస్, వెబ్ సిరీస్ అంటూ చేస్తుంది. మరి నెక్స్ట్ కూడా ఒక డిఫరెంట్ జాన్రాలో ఉండే మూవీనే తీసుకోబోతుంది. అందులో కూడా ఇంకొక యాక్షన్ ప్యాక్డ్ క్యారెక్టర్ చేయబోతున్నాను అంటూ సమంత అయితే చెప్పుకొచ్చింది. ప్రజెంట్ తన లైఫ్లో ప్రేమకి, పెళ్ళికి ఎలాంటి ఆస్కారం లేదని, నేను నా ఫ్యామిలీతోని, నా కుక్కతోని నేను ఎప్పటికీ కూడా హ్యాపీగా ఉంటానని చెప్తుంది. అదేవిధంగా రీసెంట్గానే శోభితా ధూళిపాల, నాగ చైతన్య ఇద్దరు పెళ్లి జరగడం జరిగింది. వాళ్ళ పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది ఇండైరెక్ట్గా వాళ్ళ చెప్పలేక ఇలా చెప్తుంది అంటున్నారు. కానీ తాను మాత్రం ఎలాంటి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కాకుండా తనకి ఏదైతే అనుకుందో దాని గురించే చెప్పింది. సో మీరేమనుకుంటున్నారు? సమంత ఇంకా స్ట్రాంగ్గా ముందుకు రావాలనేదే మనం అందరం కోరుకుందాం.